పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అంశంపై ఇటు సీఎల్పీ సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీ విధానాలపై అనుమానం ఉంటే ఇంటర్నల్ గా చర్చించాలే తప్ప ఇటు బహిరంగంగా ఎవరు మాట్లాడవద్దు అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ లైన్ దాటుతున్న నేతలపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడితే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటూ కూడా సీఎం చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేయాలంటూ కూడా ఆయన కొన్ని సూచనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలకి మెజారిటీ స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేయాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ బాధ్యత కూడా ఎమ్మెల్యేలే తీసుకోవాలి అంటూ కూడా అన్నారు. ఎన్నిక సమయంలో గ్రామాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ముందడుగు వేయాలని తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానివచ్చు, పెండింగ్ లో ఉన్న అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీరే బాధ్యత తీసుకోవాలి అంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలకైతే సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు జారీ చేశారు. పార్టీ విధానాలపై అనుమానం ఉంటే ఇటు ఇంటర్నల్ గా పార్టీతో చర్చించాలే తప్ప బహిరంగంగా మాట్లాడవద్దు అంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికైతే ఆ మీటింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసుదేవ్ లైవ్ ద్వారా అందిస్తారు. వాసుదేవ్, చెప్పండి, మొత్తానికి ఇటు సీఎల్పీ సమావేశం అయితే ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? రైతులకు సంబంధించినటువంటి ఎకరాకు ఇచ్చేటువంటి భూములకు నిన్న చూసాం. ఎకరాకు సంబంధించినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్కీమ్ ఉందో పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి రీసెంట్ గా పత్తి కొనుగోలు కావచ్చు, సన్న బియ్యం కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఇచ్చినటువంటి బోనస్ సంబంధించి కూడా రైతులకు ఎకరాకు ఎంత లబ్ధి చేకూరింది, కింటాకు ఎంత లబ్ధి చేకూరింది, అవన్నీ కూడా మీరు గతంలో ఎన్నడూ లేని విధంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటి దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వీటన్నిటిని పెట్టుకుని కూడా రేపు స్థానిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇవన్నీ కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా దీనిపైన అవగాహన అవసరము. ఖచ్చితంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇప్పటి వరకు మనం చేసినటువంటి కులగణన సర్వే మనం ఎలాంటి పారదర్శకంగా వ్యవహరించాం, ఎంత స్పష్టంగా ఈ యొక్క సర్వే చేశాం, ఏ కులానికి సంబంధించి ఎలాంటి రిజర్వేషన్ కల్పించబోతున్నాం, దాని ద్వారా మీకు వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కావచ్చు, ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, ఏ కులాల వారీగా కూడా జనాభా దమాషా పద్ధతిలో కూడా ఇవ్వబెట్టే స్కీముల అంశాన్ని కూడా ఖచ్చితంగా వివరించాల్సినటువంటి అవసరం మీ పైన ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తుతం అయితే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇకపై కూడా ఎక్కడా కూడా అంటే పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే విధంగా ఏ ఒక్కరు కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. ఇటీవల కాలంలో వినపడుతున్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేల ప్రవర్తన తీరు కావచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాట్లాడేటువంటి తీరు కావచ్చు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరు కూడా లైన్ దాటి మాట్లాడడానికి వీల్లేదంటూ కూడా ఖచ్చితంగా ఆయన ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా రేపు స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్లాల్సినటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేసి ఇన్ని రకాల స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటా ముందుకెళ్తున్న నేపథ్యంంలో ఎందుకు విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం మనకు వస్తుంది? మనం చాలా ఖచ్చితంగా కూడా చాలా క్లియర్గా ఉన్నాం అన్న అంశాన్ని చెప్తూనే అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం పైన చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆ విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 12 గంటల ప్రాంతంలో సమావేశం జరగడం జరిగింది. సీఎల్పీకి సంబంధించి దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రేపు ఉదయం అక్కడ జరిగేటువంటి ఒక ఖర్గే నేతృత్వంలో జరిగేటువంటి ఏఐసిసి మీటింగ్లో ఒక కీలక అంశాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకంటే చాలా కీలకంగా దేశంలోనే మొదటిసారి ఈ యొక్క జనగణనకు సంబంధించినటువంటి కులగణన
మీటింగ్ జరిగిందో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ లో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అసెంబ్లీకి సంబంధించి ఎలా తీర్మానం చేసింది, ఇది బీజేపీ పార్టీ పైన దేశవ్యాప్తంగా ఏ విధంగా మనం ప్రెజర్ చేసే అవకాశం ఉంటుంది అన్న అంశాన్ని కూడా ఏఐసిసి పెద్దలకు వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇంత స్పష్టంగా బీసీ కులగణంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఎవరు చేపట్టలేదు. కానీ మనం చేసే దీన్ని ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో బీజేపీ పైన ప్రెజర్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా వీళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది.